ఇంతకుముందు వీడియో క్లాస్లో మీకు ట్రిగ్నోమెట్రీ ఎలా అప్లై చేయాలో చెప్పాను. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇన్ ఫిజిక్స్. ఓకే రండి. డిఫరెన్షియేషన్, జనరల్గా డిఫరెన్షియేషన్ అనేది ఏంటి, ఎప్పుడు వాడతాం? డిఫరెన్షియేషన్ ఇస్ ద చేంజ్ ఇన్ వన్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు దట్ అదర్ క్వాంటిటీ. దీన్ని జనరల్గా మనకు తెలుసు, బాగా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. బట్ ఫిజిక్స్లో అలా ఒకదాని మీద బేస్ చేసుకొని ఇంకొకటి చేంజ్ అయ్యే క్వాంటిటీస్ ఏమేమి ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనం వాటి డెఫినేషన్ చూస్తేనే తెలుస్తుంటాం. ఎగ్జాంపుల్స్ ఏమి ఉన్నాయి చూద్దాం. జనరల్గా డిఫరెన్షియేషన్ మనకి ఇక్కడ ఎలా రాస్తామండి? దిస్ ద డివై బై డిఎక్స్తో రాస్తాం. డివై అనేది ఏంటి? చేంజ్ ఇన్ వై. డిఎక్స్ అనేది ఏంటి? చేంజ్ ఇన్ ఎక్స్. సో దిస్ ఈస్ కాల్డ్ as the differentiation of y with respect to x అంటాం. సో దిస్ ఈస్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ y with respect to x మీన్స్ ఇక్కడ x అనే క్వాంటిటీని బేస్ చేసుకొని y మారుతుంది. దేన్ని బేస్ చేసుకొని మారుతుంటుందో దాన్ని డినామినేటర్లో తీసుకుంటాం. ఏది మారుతుందో అది న్యూమరేటర్లో ఉంటుంది. ఓకే, ఇలాంటి ఫిజిక్స్లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ మనకి. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్స్. వెలాసిటీ. సో v is equal to rate of change of displacement. This is equal to the dx by dt, where x is the displacement. Acceleration. A is equal to dv by dt, rate of change of velocity. Differentiation of velocity with respect to time. Okay, ఇంకా force. F is equal to dp by dt, where rate of p is a momentum, rate of change of momentum అని మనం ఫోర్స్ అని అంటాం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. కరెంట్ ఉంది. I is equal to dq by dt, where q is the charge టైంతో పాటుగా మారుతున్నట్లయితే దాన్ని మనం కరెంట్ అని అంటాం. సో ఇవన్నీ మనకి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లలో టైంతో పాటు మారేటటువంటి ఈక్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అవే ఉంటాయా అంటే కాదు, చాలా ఉన్నాయి ఇంకా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మీద అంటే పొజిషన్ మీద మారేది కూడా కొన్ని తీసేసుకుందాం అండి. సో దిస్ ఇస్ వెలాసిటీ గ్రాడియంట్ అండ్ పొటెన్షియల్ గ్రాడియంట్. వెలాసిటీ గ్రాడియంట్ దట్ ఈస్ ఈక్వల్ టు dv by dx, ఎక్స్తో పాటు మారుతుంటుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ v విత్ రెస్పెక్ట్ టు x లెంత్. ఓకే, ఇలాంటివి మనకి ఇంకా కాన్సెప్ట్లో వచ్చినప్పుడు అక్కడ ఒక క్వాంటిటీ ఇంకొక క్వాంటిటీ బేస్ చేసుకుని ఎలా మారుతుంది అనేది అక్కడ వస్తుంది. దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ వస్తుంటాయి. ఇలాంటి కేసెస్లో మనకి డిఫరెన్షియేషన్ వాడుతుంటాం. ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇది సరే. ఇక్కడ వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కొన్ని స్టాండర్డ్ ఫార్ములే మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఆ స్టాండర్డ్ ఫార్ములాస్ ఏమేమిటి ఉన్నాయో ఒకసారి చూద్దాం. స్టాండర్డ్ ఫార్ములా. ఏమేమి ఉంది ఇక్కడ మనకి? ఇది ఫస్ట్ వన్ బాగా తెలుసండి, ఇవి కొత్త ఏం కాదు. సో దట్ ఈస్ ఇఫ్ y is equal to x power n, now d by dx of x power n is equal to n into x power n minus 1. Next, second one, y is equal to e power x. Now d by dx of e power x is equal to e power x a. Third one, y is equal to log x. That implies d by dx of log x is equal to 1 by x. Okay, next one, if y is equal to sin x, that implies d by dx of sin x is equal to cos x. And if y is equal to, next one, so fifth one, y is equal to cos x. Now d by dx of cos x is equal to minus sin x. ఇవి స్టాండర్డ్ ఫార్ములే. ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఫార్ములాని యూజ్ చేసే ఇక్కడ అన్నిటినీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం, వీటన్నిటినీ కూడా. ఇది సరే. వీటిలో ఫస్ట్ ఇక్కడ రూల్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ రూల్స్ తీసేసుకుందాం. అండ్ రూల్స్ ఏమేమి రూల్స్ ఇక్కడ మన మైండ్లో ఉంచుకొని ఇక్కడ దీన్ని అప్లై చేయాలి.
ఓకే, ఫస్ట్ వన్ ఈ ఫార్ములాస్ బాగా గుర్తుంచుకోవాలి. ఎక్కడెక్కడ వస్తుందో అనేది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రూల్స్ని కూడా మన మైండ్లో ఉంచుకోవాలి. అప్పుడు ఇంక ఈజీ అండి మొత్తం. సరే చూద్దాం. సో రూల్ నెంబర్ 1. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇది సో dy dx of constant this is equal to 0. ఎందుకు dy dx of constant is 0? డిఫరెన్షియేషన్ ఎందుకు వాడతాం? టు ఫైండ్ ద చేంజ్ ఇన్ వన్ క్వాంటిటీ విత్ రెస్పెక్ట్ టు దట్ అదర్ క్వాంటిటీ. వేరే క్వాంటిటీని బేస్ చేసుకొని ఇంకొక క్వాంటిటీ ఎలా మారుతుందని చెప్పడానికే కదా. కాన్స్టెంట్ అంటే మారలేదు కదా. మారినప్పుడు ఇంకేముంటుంది డిఫరెన్స్ దాంట్లో? లేదు. దట్ ఈస్ 0. దీంట్లోనే మళ్ళీ ఇంకొకటి ఇలా పడతామండి ఇక్కడది. సో దేర్ ఫోర్ dy dx ఆఫ్ 2x² ఉంది. 2 కాన్స్టెంట్, x ఇస్ ద వేరియబుల్. సో కాబట్టి ఇక్కడ 2ని పక్కన పెట్టేయాలి. dy dx ఆఫ్ x². సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇది x. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఇది dx అనేది ఏంటి? దేంతో అయితే మనం డిఫరెన్షియేట్ చేస్తున్నామో అది xతో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ x ఏమవుతుంది? దీన్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నానండి ఇక్కడది. సో 2 ఇంటూ n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా వాడితే 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1 2x వచ్చేస్తుందండి ఇది. దట్ ఈస్ ఈక్వల్ టు 4x. దట్ ఈస్ 4x. ఓకే, నెక్స్ట్ అండ్ ఇందులోనే ఇంకొక రూల్ ఉందండి ఇక్కడ మళ్ళీ. సో dy dx ఆఫ్ అండ్ t², dy dx ఆఫ్ t². ఇందులో t ఈజ్ అ కాన్స్టెంట్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పక్కన వస్తున్నానండి. ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, t ఈజ్ అ కాన్స్టెంట్, t ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది? dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మళ్ళీ ఇంకొక రూల్ చూడండి ఇక్కడ. దీంట్లోనే dy dx ఆఫ్ t², t ఈజ్ నాట్ ఎ కాన్స్టెంట్, t ఈజ్ అ వేరియబుల్. ఇఫ్ t ఈజ్ వేరియబుల్, ఇట్స్ అ వేరియబుల్ క్వాంటిటీ, మారుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా లేదు. కాబట్టి ఇక్కడ దేని బేస్ చేసుకుని మారుతుందండి? ఎక్స్ టర్మ్లో లేకపోయినా మారుతుంది, కాన్సెప్చువల్గా మారుతుంది అని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ దీన్ని ఎలా చేస్తాం? దిస్ ఇస్ ఈక్వల్ టు యాజ్ ఇట్ ఈస్ ఫార్ములా చేసేద్దాం. n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఎలా అయితే చేస్తాం అలానే చేస్తే దీని ఏమవుతుంది? అది 2t. మళ్ళీ పక్కన రాయాలంటే ఇంటూ dx, dt బై dx రాయాలండి. dt బై dx రాయాలి. దట్స్ ద రూల్. ఇదేమో t కాన్స్టెంట్ అయినప్పుడు 0, ఇక్కడేమో t కాన్స్టెంట్ కాకుండా వేరియబుల్ అయినప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తూ పక్కన మళ్ళీ dt బై dx రాయాలి. దేంతో డిఫరెన్షియేట్ చేస్తాం? దేన్ని డిఫరెన్షియేట్ చేస్తాం? dt బై dx. ఓకే, క్లియర్? దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ నెంబర్ 2లోకి వెళ్ళిపోతాం. రూల్ నెంబర్ 2. సో దిస్ ఈస్ d బై dx ఆఫ్ 2x² ప్లస్ x ఇలా ఉందండి ఇక్కడ. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా మనం ఏదో దీన్ని ప్లస్, దీన్ని డిఫరెన్స్ చేయాలి, మళ్ళీ ప్లస్ తీసుకోవాలి, దీన్ని కూడా డిఫరెన్స్ చేయాలి. మైనస్ అయితే మైనస్ తీసుకొని దాన్ని డిఫరెన్స్ చేయాలి. జస్ట్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేయడమే. సో కాబట్టి ఇక్కడ చూడండి దీన్ని ఏమి రాస్తామంటే d బై dx ఆఫ్ 2x² ప్లస్ ఆర్ మైనస్ d బై dx ఆఫ్ x. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు చూద్దాం అదేమైపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు సో d బై dx ఆఫ్ tx² ప్లస్ ఆర్ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ d బై dx ఆఫ్ x² ప్లస్ ఆర్ మైనస్ d బై dx ఆఫ్ x అండి. ఇక్కడ ఎందుకంటే 2 కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేసాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ హియర్ 2 ఇంటూ d by dx of x² is a 2x plus 1. This is a 4x plus 1. 4x plus 1. Okay. Plus or minus. మైనస్ అయితే మైనస్ తీసుకుందాం, ప్లస్ అయితే ప్లస్ తీసుకుందాం. సో ఇలా ఇచ్చినప్పుడు రెండింటికి అప్లై చేయాలి. ఈ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేయాలి అండ్ సెకండ్ టర్మ్ కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రూల్ నెంబర్ 3. అండ్ ఇది చాలా మెయిన్ రూల్ అండి ఇక్కడ మనకి. అగైన్ డిఫరెన్షియేషన్ రూల్ రాస్తున్నాను. అగైన్ డిఫరెన్షియేషన్
చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అగైన్ డిఫరెన్షియేషన్ రూల్. ఈ అగైన్ డిఫరెన్షియేషన్ రూల్లో చాలా మంది మనకి కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకోసం దీన్ని మనం ఇక్కడ అండర్లైన్ కూడా చేద్దాం. ఓకే, ఏంటి ఇక్కడ అగైన్ డిఫరెన్షియేషన్, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి? ఓకే, చూద్దాం. ఇక్కడ మనకి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనే దాని మీద మనకు ఒక క్లారిటీ తీసేసుకుంటే, అగైన్ డిఫరెన్షియేషన్ రూల్లో సో దిస్ ఇస్ హియర్. సో వెన్ there is change in internal function and the total function is changed, in that case the again differentiation is used. Internal function ఉంటుందండి, ఎక్స్టర్నల్ ఫంక్షన్ ఉంటుంది, దాని లోపల ఇంకొక ఫంక్షన్ ఇంటర్నల్గా ఉంటూ ఆ ఇంటర్నల్ ఫంక్షన్ చేంజ్ అవ్వడం వల్ల టోటల్ ఫంక్షన్ చేంజ్ అవుతుంటుంది. అప్పుడు మనం ఇలాంటి కేసెస్లలో అగైన్ డిఫరెన్షియేషన్ వాడతాం. ఎగ్జాంపుల్ ఇలా తీసేసుకున్నాం. ఎగ్జాంపుల్, ఇఫ్ y is equal to sin 2x. If y is equal to sin 2x అండి, y is equal to sin 2x అయిపోతే ఇందులో if x is equal to 15 degrees అనుకుందాం, then sin 2x ఏమవుతుందండి, sin 30 అయిపోతుంది. That is equal to 1/2. sin 30 is 1/2. Similarly, if x is equal to 30 degrees అనుకుంటే sin 2x ఏమైపోతుందండి, sin 60 అయిపోతుంది. ఎంత అవుతుంది అది, √3/2 అవుతుంది. అంటే ఇంటర్నల్ ఫంక్షన్ అనేది ఏంటి ఇక్కడ, అది 2x మారుతూ ఉండడం వల్ల sin 2x మారిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం అగైన్ డిఫరెన్షియేషన్ వాడాలి. ద మెథడ్ టు అప్లై ద అగైన్ డిఫరెన్షియేషన్ ఈజ్ మెయిన్లీ రిమెంబర్ దిస్ మెథడ్. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ టోటల్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేయాలి. టోటల్ ఫంక్షన్ sin 2x, మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ని అక్కడ మళ్ళీ మనం డిరైవ్ చేస్తూ ఈ రెండింటిని మళ్ళీ మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ దీని మెథడ్ ఏంటంటే దిస్ ఇస్ దేర్ఫోర్ dy/dx is equal to d/dx of sin 2x టోటల్ ఫంక్షన్ ఇంటూ d/dx of 2x. ఇది రెండింటిని చేయాలి. చేస్తే sin 2x యాజ్ పర్ దట్ స్టాండర్డ్ ఫార్ములా ఇక్కడే రాస్తాను, sin x cos x అయిపోతుంది కదా, cos 2x d/dx of 2x, 2ని పక్కన పెట్టి చేసి dx/dx is 1, this is equal to 2. సో కాబట్టి ఇక్కడ ఫార్ములా బేస్ చేసుకుంటే మనకి 2 cos 2x వచ్చేస్తుంది, 2 cos 2x. ఇది మెథడ్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. మనం తీసేసుకుందాం. ఇలా ఫామ్లో ఉన్నా కానీ దీన్ని మనం వాడచ్చు. అదేంటంటే ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు √(x² + 2) ఇలా ఉంటే ఇది కూడా మనకి అగైన్ డిఫరెన్షియేషన్ వాడే రూలే, కావాలంటే చెక్ చేయండి. ఇఫ్ x ఈక్వల్ టు 1, టోటల్ 1 + 2 √3, x ఈజ్ ఈక్వల్ టు 2 2² is 4, 4 + 2 is 6, టోటల్ వాల్యూ మారుతుంది కదా. ఇంటర్నల్ ఫంక్షన్ x² అనేది మారుతూ ఉండడం వల్ల టోటల్ ఫంక్షన్ మారింది కదా, అగైన్ డిఫరెన్షియేషన్ వాడాలి. సో కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం, దిస్ ఇస్ ఈక్వల్ టు x² + 2 హోల్ పవర్ 1/2 రాసేయచ్చు. అప్పుడు దీన్ని మనం ఏ రాయొచ్చు, నా dy/dx is equal to this is so d/dx of x² + 2 హోల్ పవర్ 1/2 ఇంటూ మళ్ళీ d/dx of x², టోటల్ ఫంక్షన్ అండ్ ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాను. సో దిస్ ఇస్ 2x అండ్ 1/2 అండ్ x/√(x² + 2) వస్తుంది. కావాలంటే చెక్ చేయండి. దీన్ని మనకి జనరల్గా ఫస్ట్ ఇలా వస్తుందండి ఇది. సో దిస్ ఇస్ 2x is divided by 2x మనం చేస్తే వచ్చేది దిస్ ఇస్ ఈక్వల్ టు 2x ఇంటూ 1/2 ఇంటూ x² + 2 హోల్ పవర్ -2 వస్తుంది. దీన్ని మనం 2 క్యాన్సిల్ అయిపోతే x/√(x² + 2)గా వచ్చేస్తుంది. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి. ఓకే, దట్ ఈస్. అండ్ ఇవి ఈ పాయింట్ కూడా చాలా మెయిన్ పాయింట్, ఇది గుర్తుంచుకోండి. అదేంటంటే స్టార్ మార్క్ పెడుతున్నాను.
ఎప్పుడెప్పుడు అగైన్ డిఫరెన్షియేషన్ వాడచ్చు. ప్రాబ్లమ్ చూడగానే మనకి ఇలాంటి ఏం తెలుస్తుంది. ఇంకా కూడా కొన్ని డైరెక్ట్గా మనం అగైన్ డిఫరెన్షియేషన్ వాడచ్చు. ఎప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్, కాస్, టాన్, సీకెంట్, కొసెకెంట్, అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి రేషియోస్కి ఇక్కడ అగైన్ డిఫరెన్షియేషన్ వాడచ్చు. అది ఏ ఫామ్లో ఉన్నా వాడచ్చు. అండ్ ఆల్ ఎక్స్పోనెన్షియల్ అండ్ లాగ్ ఫంక్షన్స్ కూడా వాడచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇలా తీసేసుకున్నాం. ఫర్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కమా లాగ్ ఫంక్షన్స్ కమా ఎక్స్పో ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఈ పవర్ ఫామ్లో ఉంటే then again differentiation must we can use. That is, so again differentiation is applicable. So that is, కాబట్టి ఇవి ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా అగైన్ డిఫరెన్షియేషన్ వాడచ్చు. సో కావాలంటే ఇక్కడ మళ్ళీ దీన్ని సింపుల్ ఇక్కడ చెక్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ టీఎక్స్ ఇప్పుడే చేస్తాం కదా, సైన్ ఎక్స్ కూడా చేద్దాం. సైన్ ఎక్స్కి ఇక్కడ ఫార్ములా ఉంది, అయినా వాడచ్చా, వాడితే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా చూద్దాం. ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అయితే దీన్ని అగైన్ డిఫరెన్షియేషన్లో వాడదాం, చూద్దాం ఏమైనా మార్పు వస్తుందేమో. ఫస్ట్ ఏం చేయాలండి, సైన్ ఎక్స్ చేయండి, డివై బై డిఎక్స్. సైన్ ఎక్స్ ఏం చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది. మళ్ళీ ఏముంది, ఎక్స్ని చేయండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఇస్ 1, ఏమీ మారదు. కాస్ ఎక్స్ అగైన్ డిఫరెన్షియేషన్ వాడినా మారదు, జనరల్ ఫామ్లో రాసినా మారదు. కాబట్టి మీరు ఈ పాయింట్ మైండ్లో గుర్తుంచుకోండి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏదొచ్చినా, లాగ్ వచ్చినా, అలాగే ఎక్స్పోనెన్షియల్ వచ్చినా 100% అగైన్ డిఫరెన్షియేషన్ వాడాలి. మీ మైండ్లో దాన్ని అప్లై చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ రూల్ అండ్ డివిజన్ రూల్ చూద్దాం. ప్రోడక్ట్ రూల్ అండ్ డివిజన్ రూల్ ఇన్ డిఫరెన్షియేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రోడక్ట్ రూల్. Two quantities may be u comma v are depending on x. They are changing based on the x. ఇలా మనం చేసుకున్నాం. d by dx of u v, u1 v1 ఈ రెండు ప్రోడక్ట్లు ఉన్నాయి. ఆ రెండు కూడా మళ్ళీ x మీద బేస్ చేసుకొని మారుతున్నాయి. ఇప్పుడు దీనికి మనం డిఫరెన్షియేషన్ రూల్ ఇస్ ద రూల్ దట్ ఈస్ ఈక్వల్ టు dv by dx. d by dx of this is d by dx of u into v that is equal to first v ని అలానే పెట్టేస్తాం, డిఫరెన్షియేట్ చేయం. తర్వాత మనం du by dx ప్లస్ మళ్ళీ uని డిఫరెన్షియేట్ చేయం ఇంటూ అండ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ dv by dx. ఇది రూల్. ఓకే, అండ్ నెక్స్ట్ డివిజన్ రూల్. డివిజన్ రూల్, డివిజన్ రూల్. సో డివిజన్ రూల్, సో దీని ప్రకారం ఇలా ఉంటుందండి. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. యూ ఈజ్ అ వన్ క్వాంటిటీ అండ్ వి ఈజ్ అదర్ క్వాంటిటీ అండ్ దే ఆర్ ఇన్ డివిజన్ ఇన్ దిస్ వే. ఇలా ఉన్నప్పుడు మనం డివిజన్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్షియేషన్ అప్లై చేసేటప్పుడు రూల్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, అండ్ దిస్ ఈస్ ఫస్ట్ ఇక్కడ మనకి ఇది వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ ఆఫ్ u into dv by dx is divided by v square. Is divided by v square. ఇది ఇక్కడ రూల్, ఇది ఫార్ములాస్. అండ్ ఇక్కడ ఇంకొక రూల్ ఒకటి వస్తుందండి. అదేంటంటే చూడండి, d by dx of d by dt of x square into y square సపోజ్. ఇది ఇంతకుముందు అంతా మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకి ఇక్కడ t అనే క్వాంటిటీ ఉంటే ఇక్కడ ఒక క్వాంటిటీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో లేకపోతే ఇది దాన్ని మనం కాన్స్టెంట్గా కన్సిడర్ చేస్తాం. సెకండ్ రూల్లో కావాలంటే చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ రూల్. సో అది, సో కాబట్టి ఇక్కడ d by dt of
ఎక్స్ స్క్వేర్ అక్కడ ఏం రాస్తాం మనం ఇదండి ఇక్కడ మనకి ఇది dy dx ఆఫ్ టీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్లో dy dx ఆఫ్ టీ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్లో ఇక్కడ మనకి ఇది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తాం టీ స్క్వేర్ని కామన్ పెట్టేస్తాం దట్ ఈస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తాం ఇక్కడ టీ స్క్వేర్ కాన్స్టెంట్ బట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండు రాస్తున్నాం ఇప్పుడు రెండు టీలలో లేవు కాబట్టి రెండు కాన్స్టెంట్స్ ఇస్తే మొత్తం జీరో అవుతుంది dy dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ 0 అలా కాకుండా ఈ రెండు కూడా టీని బేస్ చేసుకొని మారుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు రెండు కూడా మారుతూ ఉంటాయి అప్పుడు ఇక్కడ రూల్ ఇలా ఉంటుందండి ఇక్కడది దిస్ ఇస్ సో ఫస్ట్ దీన్ని ఎక్స్ స్క్వేర్ని మనం డిఫరెన్షియేట్ చేసేస్తాం అండ్ ఇలా తీసేసుకుందాం ఎక్స్ స్క్వేర్ని మనం n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఫార్ములాస్ తీసేస్తే ఇది సో దిస్ ఇస్ అండ్ దీన్ని కూడా మల్టిప్లికేషన్ మెథడ్ ఇది వాడతాం రూల్ ప్రోడక్ట్ మెథడ్లో ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇది u ఇది v సో దిస్ ఇస్ dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ప్లస్ అండ్ dy dx ఆఫ్ వై స్క్వేర్ dy dt ఆఫ్ t అండి ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ సో dy dt ఆఫ్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఓకే ఇప్పుడు dy dt ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇది 0 కదా యాక్చువల్లీ ఇక్కడ t ఉంది ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏంది ఎక్స్నే చేసేస్తాం బట్ ఇక్కడ టీ టర్మ్ లేదు కదా కానీ అక్కడ కాన్సెప్ట్ ప్రకారం లేదా ఆల్రెడీ అక్కడ ఏమన్నా ఎక్స్ అనేది మారుతూ ఉందని ఇచ్చినట్లయితే దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి ఈ రూల్ అదే వాడేది dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఫార్ములా అదే వాడితే ఇది 2x వచ్చేస్తుందండి కాబట్టి దీన్ని మనం ఏం వాడాలంటే 2x అలానే వాడుతూ మళ్ళీ ఏం రాయాలంటే ఇక్కడ మనకి ఇది dx బై dt రాయాలి dx బై dt ఇంటూ వై స్క్వేర్ ఉంది ప్లస్ సిమిలర్లీ dy బై dt ఆఫ్ వై స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఫార్ములా ప్రకారం 2y మళ్ళీ ఏం రాయాలి dy బై dt రాయాలి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది దిస్ ఈజ్ అదర్ మెథడ్ ఇక్కడ రెండు క్వాంటిటీస్ మారుతున్నట్టయితే ఇక్కడ మనం మల్టిప్లికేషన్ రూల్ వాడాం అంటే ప్రోడక్ట్ రూల్ ఇది వాడాం దాంతోపాటుగా అడిషనల్గా ఇంకొకటి ఇక్కడ వాడాం ఎక్స్ కామా వై అనేది రెండు కూడా టీని బేస్ చేసుకొని మారుతూ ఉన్నట్లయితే యాజ్ ఈజ్ ఫార్ములాస్ ద్వారా దాన్ని మనం డిఫరెన్షియేట్ చేసేస్తూ మళ్ళీ అడిషనల్గా ఇక్కడ పక్కన ఇంటూలో ఏం రాయాలంటే ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేస్తే 2x వస్తుంది మళ్ళీ దీన్ని dx బై dtగా రాయాలి సిమిలర్లీ వై స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేసేస్తే 2y వస్తుంది మళ్ళీ dy బై dt రాసేయాలి దిస్ ఇస్ ద మెథడ్ ఇవి ఇక్కడ ఓవరాల్గా మనకి డిఫరెన్షియేషన్లో ఫాలో అయ్యేటటువంటి రూల్స్ అసలు డిఫరెన్షియేషన్ అనేది వేటికి వాడతాం ఏ స్టాండర్డ్ ఫార్ములా ఉన్నాయి రూల్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి సరే వీటిని ఫిజిక్స్లో ఎక్కడెక్కడ వాడుతున్నాం ఏంటి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఫిజిక్స్లోకి వెళ్ళిపోతాయి ఫస్ట్ తీసుకుందాం ఇక్కడ ఏమేమి మారుతున్నాయని చెప్తున్నాం మనం ఫిజిక్స్ అప్లికేషన్స్ ఇన్ ఫిజిక్స్ అప్లికేషన్స్ ఇన్ ఫిజిక్స్ ఫస్ట్ వన్ ఎలా ఇస్తుంటాడు ఏదో ఒకటి రెండో తీసేసుకుందాం సో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ds బై dt ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మనకి s అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో ఇస్తుంటాడు దెన్ ఇఫ్ s ఈజ్ ఈక్వల్ టు 2t స్క్వేర్ మైనస్ t ప్లస్ 1 వాట్ ఈస్ ద వెలాసిటీ v at t ఈక్వల్ టు 1 సెకండ్ సో ఫైండ్ v at t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్ ఏం చేయాలి డిఫరెన్షియేట్ చేయాలి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడంటే టీలలో ఉంది కాబట్టి ఇక్కడ మనకి రిలేషన్ ఏంటి డిఫరెన్షియేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం సో వెలాసిటీ వచ్చేస్తుంది అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడది d బై dt ఆఫ్ 2t స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 ఇక్కడ సరే ఇదంతా దీన్ని ప్లస్ దీనికి డిఫరెన్షియేట్ చేయాలి దీన్ని డిఫరెన్షియేట్ చేసేయాలి 2 ఇంటూ d బై dt ఆఫ్ t స్క్వేర్ మైనస్ d బై dt ఆఫ్ t ప్లస్ d బై dt ఆఫ్ 1 ఇక్కడ ఏమైపోయింది అది d బై dt ఆఫ్ t స్క్వేర్ ఇస్ 2t 2 ఆల్రెడీ ఉంది 2 ఇంటూ 2t మైనస్ d బై dt ఆఫ్ t ఇస్ 1 ప్లస్ d బై dt ఆఫ్ 1 ఇస్ 0
సో ఫైనల్గా ఇక్కడ వాల్యూ v ఈజ్ ఈక్వల్ టు 4t - 1 వచ్చేస్తుంది. మళ్ళీ at t ఈక్వల్ టు 1 సెకండ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. at t ఈజ్ ఈక్వల్ టు 1 సెకండ్, therefore v ఈజ్ ఈక్వల్ టు 4 into t ప్లస్లో 1 - 1, therefore v ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది మీరు ట్రై చేయండి. సో దిస్ ఇస్ ఇఫ్ చార్జ్ q is equal to 3t square minus 2t plus 4, that is changed based on the time. Charge అనేది ఇలా మారుతుంది. Then find the current. Then find the current at t equal to 1 second. ఇక్కడ కూడా t equal to 1 second అనేది తీసుకుందాం. చేస్తారా? యాస్టీస్గా ఏంటండి డిఫరెన్షియేషన్. I ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? dq/dt రాస్తున్నాను. జస్ట్ I ఈజ్ ఈక్వల్ టు dq/dt. ఇంతకుముందు ఫస్ట్ టైం మనం చెప్పుకున్నాం. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి, దీన్ని సేమ్ దీనిలాగానే చేసేయండి. వచ్చిన దాంట్లో t ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి, చేసి ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. ఓకే, దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ వన్ ఇదండి. ఆ నెక్స్ట్ రూల్ ఏం చెప్పామండి ఇక్కడ మనకి? అగైన్ డిఫరెన్షియేషన్ రూల్. సో అగైన్ డిఫరెన్షియేషన్ రూల్ ఎక్కడెక్కడ వాడుతున్నాం ఇక్కడ మనకి? సారీ చూడండి ఇక్కడది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ ఇస్ అగైన్ డిఫరెన్షియేషన్. అగైన్ డిఫరెన్షియేషన్ రూల్ని మనం ఇన్ కేస్ ఒక వేవ్ ఈక్వేషన్ తీసేసుకుందాం. y ఈజ్ ఈక్వల్ టు a sin of omega t plus kx. This is the wave equation, propagating wave equation. And what is the y? Y is the displacement of the vibrating particle అవుతుంది. x is the position of the wave అవుతుంది. ఇన్ కేస్ x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే a sin omega t వస్తుంది. దట్ ఇస్ ద ప్రాపగేటింగ్ వేవ్ అట్ x ఈక్వల్ టు 0 ఈక్వేషన్ కూడా అవుతుంది. దాన్ని మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా అని అంటాం. సో కాబట్టి ఇది y ఈజ్ ఈక్వల్ టు a sin of omega t plus kx అనేది ఇక్కడ ప్రాపగేటింగ్ వేవ్ ఫామ్లో తీసేసుకున్నట్లయితే, అండ్ dy/dt చేసేద్దాం. y అనేది ఏంటన్నా? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది వైబ్రేటింగ్ పార్టికల్. నా వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ v ఈజ్ ఈక్వల్ టు dy/dt. సో దట్ ఈస్ ఈక్వల్ టు వైని చేసేద్దామండి. ఇక్కడ ఏ కాన్స్టెంట్, దట్ ఈస్ ఈక్వల్ dy/dt ఆఫ్ sin omega t plus kx. ఇది అండ్ డిఫరెన్షియేట్ చేద్దాం. dy/dx ఆఫ్ sin x ఎంతండి? cos x కదా. కాబట్టి ఇక్కడ టోటల్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్, ఇది టోటల్ ఫంక్షన్ అండి, ఇది ఇంటర్నల్ ఫంక్షన్. టోటల్ని డిఫరెన్షియేట్ చేస్తూ అండ్ ఇంటూ మళ్ళీ ఏం చేయాలి ఇక్కడది? dy/dx dy/dt dతో చేస్తున్నాం కదా, omega t plus kx. ఇది వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. సో a ఇంటూ దీన్ని మొత్తం చేసేస్తే cos of omega t plus kx. అండ్ నెక్స్ట్ dy/dt ఆఫ్ omega t plus kx. ఇందులో మనకి ఇది omega t చేస్తే omega వస్తుంది, kx ఇట్ ఇస్ ద కాన్స్టెంట్. Because of k it is not changing with respect to t and x is not changing with respect to the t. ఆ పొజిషన్ దగ్గర తీసుకుంటున్నాం కాబట్టి x కాన్స్టెంట్ గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే omega t plus kx లో ఓన్లీ దీన్ని చేస్తే మనకి omega ఒకటి వచ్చేస్తుందండి. సో దట్ ఈస్, సో ఫైనల్ దిస్ ఈక్వేషన్ ఇస్ a omega cos omega t plus kx. దిస్ ఇస్ ఇక్కడ అగైన్ డిఫరెన్షియేషన్ వాడాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసేసుకుందాం. అండ్ ఈ ఈక్వేషన్ మనకి నీట్ 2025లో వచ్చేస్తుందండి ఇక్కడ మనకి. సో దిస్ ఇస్, సో ద పొజిషన్ ఆఫ్ ద పార్టికల్ ఈస్ గివెన్ in a time t is equal to x square plus x. X is the position, t is the time. This is the position of the particle in a given time t. What is the acceleration of this particle? So find a acceleration question mark. t is equal to x square plus x. So acceleration చేయాలంటే ఏం చేయాలండి? సో డిఫరెంట్ ఫస్ట్ వెలాసిటీ ఫైండ్ చేసి వెలాసిటీ మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది యాక్సిలరేషన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ కోసం ఏం చేద్దాం అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు x తీసేసుకున్నాం. therefore dt/dx చేస్తుందాం. ఏమొచ్చేస్తుందండి ఇక్కడ మనకి? దిస్ ఇస్ x స్క్వేర్ చేస్తే సో d/dt ఆఫ్ x స్క్వేర్ ప్లస్ d/dt ఆఫ్ x. దట్ ఇంప్లైస్ therefore dt/dx is equal to x square ఎంత వస్తుందండి? 2x plus dx/dx is a 1.
అండ్ యాక్చువల్లీ వీ నో దట్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే dx బై dt, ఎందుకంటే x అనేది పొజిషన్ కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ దేర్ ఫోర్ dt బై dx ఏమవుతుంది, dt బై dx ఈజ్ ఈక్వల్ టు 1/v అయిపోతుంది, 1/v. సో కాబట్టి ఇక్కడ మనకి dt బై dx ఈజ్ ఈక్వల్ టు 1/v అయిపోతే దిస్ ఇస్ మనం 1/v రాసేద్దాం. సో దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమవుతుందండి 1/tx ప్లస్ 1, 1/tx ప్లస్ 1. మళ్ళీ దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ద టైం. సో చూడండి ఇక్కడ మళ్ళీ దీన్ని మళ్ళీ మనం ఏం రాయొచ్చు, tx ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1 రాసేయచ్చు. ఇది డినామినేటర్ ఉంది కాబట్టి న్యూమరేటర్లు తీసుకొస్తే మనకు అలా చేంజ్ అవుతుంది. దిస్ ఇస్ అగైన్ డిఫరెన్షియేషన్ వాడాలి, మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ ఉంది కదా, అగైన్ డిఫరెన్షియేషన్ వాడతాం. సో ఇక్కడ మళ్ళీ చేసేటప్పుడు సో dv బై dt లో అగైన్ డిఫరెన్షియేషన్ మెథడ్లో టోటల్ ఫంక్షన్ చేయాలి, మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ 2xని చేయాలి. దిస్ ఇస్ d బై dt ఆఫ్ tx ప్లస్ 1 హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ d బై dt ఆఫ్ tx, d బై dt ఆఫ్ tx. సో ఓకే, ఇప్పుడు చూడండి dv బై dt ఏమవుతుంది, యాక్సిలరేషన్ a అయిపోయింది. సో నౌ d బై dt ఆఫ్ tx ప్లస్ 1 n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా -1 ఇంటూ 2x ప్లస్ 1 హోల్ పవర్ -1 ఇంటూ దిస్ వాల్యూ ఇస్ ద 2 టైమ్స్ ఆఫ్ dx బై dt. ఇక్కడ x అనేది వేరియబుల్ మారుతూ ఉంటుంది, ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు. ఓకే, దట్ ఈస్. సో కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది ఏమైపోతుందండి, సో దిస్ ఇస్ అ మైనస్ ఆఫ్ tx ప్లస్ 1 హోల్ పవర్ -2 ఇంటూ 2 టైమ్స్ ఆఫ్ dx బై dt వాల్యూ v. vని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, v ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో దిస్ ఇస్ ఈక్వల్ టు దీన్ని మనకి tx ప్లస్ 1 హోల్ పవర్ -2ని డివైడెడ్ బైలో +2 రాసేయచ్చు. దీన్ని -2 ఇస్ డివైడెడ్ బై tx ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ v వాల్యూని మనం ఇక్కడ ఆల్రెడీ ఉంది 1/tx ప్లస్ 1 రాసేస్తే, అండ్ ఫైనల్గా ఇక్కడ వాల్యూ మనకు వచ్చేసరికి ఇక్కడ అది -2/tx ప్లస్ 1 హోల్ క్యూబ్. దట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఓకే స్టూడెంట్స్. సో అలాగనే మనకి ఇక్కడది ప్రోడక్ట్ రూల్, డివిజన్ రూల్ ఎక్కడెక్కడ అప్లై చేసేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ రూల్కి వస్తాయి. సో స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ప్రోడక్ట్ రూల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ వాడతాం. సో ఇది ఏ చాప్టర్లో వస్తుందంటే మనకి థర్మోడైనమిక్స్లో వస్తుంది. సో దిస్ ఇస్ ద స్లోప్. సో p ఆన్ y యాక్సిస్, v ఆన్ x యాక్సిస్ తీసుకుంటాం, అండ్ దిస్ ఇస్ ద గ్రాఫ్. యాక్చువల్లీ ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఇది, అండ్ దీన్ని మనకు ఒక టాంజెన్షియల్గా డ్రా చేస్తే and it represents that slope. That slope is equal to dp by dv. Okay, now the equation of adiabatic process is pv power gamma equal to constant, that equal to k, and gamma ante telusu manaki, that is the cp by cv. So if differentiate chedam either side, is the d by dt of pv power gamma, that is equal to d by dt of k, and d by dt of ikkada manaki product rule lo em chestunnam, first ఒక కాన్స్టెంట్, ఒకదాన్ని మనం కాన్స్టెంట్ పెట్టాలి. దట్ ఈస్ v పవర్ గామా ఇస్ అ కాన్స్టెంట్ అండ్ డిఫరెన్షియేటింగ్ p dp బై dt ప్లస్ మళ్ళీ p ని కాన్స్టెంట్ d బై dt ఆఫ్ v పవర్ గామా, అండ్ రైట్ సైడ్ లో d బై dt ఆఫ్ k దట్ ఈక్వల్ టు 0 బికాస్ ఆఫ్ అది కాన్స్టెంట్ కాబట్టి. సో నౌ v పవర్ గామా ఇంటూ dp బై dt అలానే పెట్టేసాం, అండ్ p ఇంటూ దీన్ని మనకి d బై dt ఆఫ్ v పవర్ గామా. ఇక్కడ t అనేది ఏంటంటే టెంపరేచర్ అండి, టెంపరేచర్ని బేస్ చేసుకొని p అండ్ v రెండు మారుతుంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఫార్ములా యూజ్ చేసేస్తే గామా ఇంటూ v పవర్ గామా -1 ఇంటూ dv బై dt. ఈ రూల్ కూడా చెప్పాను అండి మీకు, ఫస్ట్ కాన్స్టెంట్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఇక్కడ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ t లేకపోయినా మారుతూ ఉన్నట్లయితే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ రూల్స్ ప్రకారం చేసి ఇక్కడ ఏం రాయాలి, dv బై dt దట్ ఈక్వల్ టు 0, అండ్ సింప్లిఫైయింగ్ ఆన్ బోత్ సైడ్స్. దీన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసుకొని అండ్ సింప్లిఫై చేస్తే ఫైనల్లీ dp బై dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ గామా ఇంటూ p బై v వస్తుంది. దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్. ఇది మనకి ప్రోడక్ట్ రూల్లో వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ మనకి డివిజన్ రూల్ యూజ్ చేద్దాం. డివిజన్ రూల్లో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకి ఇది రే ఆప్టిక్స్. సో ఇక్కడ దీన్ని మనకి ఇది రే ఆప్టిక్స్లో యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అ రే ఆప్టిక్స్ అండి, రే ఆప్టిక్స్లో వస్తుంది. ఇక్కడ మనం దీన్ని యూజ్ చేద్దాం. సో రే ఆప్టిక్స్లో మనకి దిస్ ఈస్ ద ఈక్వేషన్, మిర్రర్ ఈక్వేషన్. దట్ ఈస్ ఇఫ్ 1/f is equal to 1/v plus 1/u is the mirror equation, and du by dt
దట్ ఈస్ ద వివో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ డివి బై డిటి దిస్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అయితే అండ్ ఫైండ్ విఐ ఇన్ టర్మ్స్ ఆఫ్ వివో వాటన్నిటి మధ్య రిలేషన్ ఏంటి ఇక్కడ చూద్దాం. సో ఏదర్ సైడ్ డిఫరెన్షియేట్ చేద్దాం బికాస్ ఆఫ్ ఇక్కడ ఇచ్చింది మనకి డిస్ప్లేస్మెంట్ అయితే డిస్ప్లేస్మెంట్ని మనం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది వెలాసిటీ కాబట్టి సో 1/f d by dt of 1/f equal d by dt of 1/v plus 1/u. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తున్నాం ఇది కాన్స్టెంట్ f is focal length is a constant 0 d by dt of 1/v plus d by dt of 1/u ఈ రెండింటికి మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాం. ఇక్కడ ఫార్ములా డివిజన్ రూల్ మళ్ళీ రాస్తున్నాను. సో d by dx of u by v దీంట్లో మనకి ఇది v డినామినేటర్ u న్యూమరేటర్ ఫస్ట్ డినామినేటర్ని కాన్స్టెంట్ పెట్టేసి న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేస్తాం మైనస్ న్యూమరేటర్ కాన్స్టెంట్ డినామినేటర్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం బై డినామినేటర్ స్క్వేర్ సేమ్. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం రాస్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్లో ఎఫ్ కాన్స్టెంట్ కాబట్టి 0 వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి ఫస్ట్ డినామినేటర్ని కాన్స్టెంట్కి పెట్టేసాం ఆ న్యూమరేటర్ని d by dt of 1 మైనస్ ఆఫ్ అండ్ మళ్ళీ 1ని కాన్స్టెంట్ పెట్టేసాం అండ్ d by dt dv by dt మళ్ళీ ఇక్కడ మనం డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేస్తాం ఓకే బై వి స్క్వేర్ డినామినేటర్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం సేమ్ రూల్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది డినామినేటర్ని అక్కడ మళ్ళీ మనం డిఫరెన్షియేట్ కాన్స్టెంట్ పెట్టేసాం న్యూమరేటర్ని డిఫరెన్షియేట్ చేస్తాం u ఇంటూ d by dt of 1 మైనస్ ఆఫ్ సేమ్ యాజ్ రిలీ న్యూమరేటర్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ డినామినేటర్ మైనస్ 1 ఇంటూ d by dt is divided by denominator square u square. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇది 0 అండ్ 0 ఇక్కడ మనకి 1/v స్క్వేర్ మైనస్ 1/v స్క్వేర్ dv by dt ప్లస్ ఇది కూడా 0 కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి దీన్ని మైనస్ 1/u స్క్వేర్ du by dt. సో ఫైనల్గా ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్లో 0 అండ్ ఇది వచ్చేస్తుంది. సో 1/v స్క్వేర్ dv by dt మీన్స్ dv by dt మీన్స్ vi and minus plus into minus 1/u square vivo because of vivo is equal to du by dt is a vivo and finally vi by v square is equal to minus vivo by u square. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి vi ని ఫైండ్ అవుట్ చేయాలి. vi is equal to minus v by u whole square that is the vivo where v is a position of image and u is a position of object from mirror. ఇలా మనం డిఫరెన్షియేషన్ని ఫిజిక్స్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పానండి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఏ ఫార్ములాస్ ఉన్నాయి ఏమేమి రూల్స్ ఉన్నాయి ఫిజిక్స్లో ఏ చాప్టర్స్లో ఎప్పుడెప్పుడు ఎలా వస్తున్నాయి అనే దాన్ని మనం క్లియర్గా చెప్పాను. సో కాబట్టి వీటన్నిటి మీరు ఒకసారి రివైజ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకొక టాపిక్ ఉందండి మ్యాక్సిమా అండ్ మినిమా అది కూడా నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.